కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులకు పట్టుబడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. రన్యారావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అసలు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు డిఆర్ఐ అధికారులు ఎలా గుర్తించారు? రన్యారావు తండ్రికి ఇందులో సంబంధముందా? కొత్తగా పెళ్ళైన ఈ భామచేత భర్తే ఈ పని చేయించాడా? రన్యారావు ఏం చెబుతుంది? రన్యారావు 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్కు వెళ్లటం, అది కూడా ప్రతిసారీ సేమ్ డ్రెస్ ధరించటంతో అధికారులకు అనుమానమొచ్చింది. దీంతో మార్చి 3న ఆమెను బెంగళూరు ఎయిర్పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆమె భర్తను సైతం విచారిస్తున్నారు. ఇకపోతే రన్యారావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె. రామచంద్రరావు సవతి తండ్రి అవుతాడు. కూతురు గోల్డ్ స్మగ్లింగ్ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు 4 నెలల కిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలీదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నోవేషన్ కోర్స్ చదివాడు. మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్గా పనిచేశాడు. లండన్లోనూ ఆర్కిటెక్ట్గా పనిచేశాడు. డబ్ల్యూడీఏ అండ్ డెకోడ్ ఎల్ఎల్సీ సంస్థను స్థాపించటంతో పాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే. రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల రూపాయల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బంగారం ఎందుకు స్మగ్లింగ్ చేశారని డిఆర్ఐ అధికారులు అడిగితే తనను బంగారం స్మగ్లింగ్ చేయటానికి బ్లాక్మెయిల్ చేశారని చెప్పుకొచ్చింది రన్యారావు. దీంతో ఆమెను నిజంగానే బ్లాక్మెయిల్ చేశారా, లేక కావాలనే అబద్ధం చెబుతుందా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే బంగారం స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తోంది. బంగారాన్ని బెంగళూరులోని ఓ షోరూం నుంచి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పేరుతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు పొన్నన్న చెప్పటం ప్రకంపనలు రేపుతోంది. రన్యారావుకు సాయం చేసినట్టుగా అనుమానిస్తున్న కానిస్టేబుల్ బసవరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విమానాశ్రయంలో రన్యారావుకు సహాయం చేయడంలో అతడి ప్రమేయం గురించి వాంగ్మూలం నమోదు చేశారు. మార్చి 4న ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత లావెల్లో రోడ్లోని నంద్వాని మాన్సన్లోని ఆమె నివాసంపై అధికారులు దాడి చేశారు. ఈ సోదాల్లో 2.67 కోట్ల రూపాయల నగదు, 2.06 కోట్ల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాడి తర్వాత అధికారులు ఆమె ఇంటి నుండి 3 పెద్ద పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇప్పటికీ స్వాధీనం చేసుకున్న దాని విలువ 17.29 కోట్ల రూపాయలు. అంతేకాదు, రన్యారావు చేసిన విదేశీ పర్యటనల గురించి కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఆమెకు దుబాయ్ లేదా ఇతర దేశాలలో ఎటువంటి వ్యాపారాలు లేవు. ఆమె భర్తను కూడా ఏజెన్సీలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1962 కస్టమ్స్ చట్టం కింద రన్యారావును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణ కోసం పరప్పన అగ్రహారలోని క్వారంటైన్ సెల్లో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా నటీమణులు స్మగ్లింగ్ చేయటమనేది చాలా సినిమాటిక్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే రన్యారావు పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. కన్నడ స్టార్ హీరో సుదీప్తో కలిసి మాణిక్య అనే సినిమాలో నటించారు. తెలుగులో అనిల్ రావుపుడి డైరెక్ట్ చేసిన పటాస్ సినిమాను కన్నడలో పటాకి పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా రన్యారావు హీరోయిన్గా చేశారు. ఇలా ఇంకొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కె. రామచంద్రరావు తన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ఆయన రెండో భార్యగా వచ్చిన మహిళకు అప్పటికే పెళ్లయి 2 కూతుర్లున్నారు. ఆ 2 బిడ్డల్లో ఒకరే ఈ రన్యారావు. సవతి తండ్రి ఐపీఎస్ ఆఫీసర్ కావటంతో ఆయన పేరు చెప్పుకుని ఈమె ఎయిర్పోర్టులో ఫ్రిస్కింగ్ నుండి తప్పించుకుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీనియర్ బ్యూరోక్రాట్స్కు, ఐపీఎస్ ఆఫీసర్లకు తనిఖీ చేసే చోట ఫ్రిస్కింగ్ చేయకుండా పంపించేందుకు ప్రోటోకాల్ ఉంది. ఇలా తండ్రి పదవిని ఉపయోగించుకొని రన్యారావు ప్రతిసారీ తప్పించుకుంటూ వచ్చింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకున్నట్టుగా రన్యారావు కూడా రెగ్యులర్గా గల్ఫ్ దేశాలకు వెళ్ళొస్తూ తనను ఎవరూ పట్టుకోలేరు, ఎవరూ గమనించటం లేదు అనుకుంది. కానీ ఎయిర్పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఆమెను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే చివరికి పట్టుబడింది. అయితే బెంగళూరులో ఒక పెద్ద స్మగ్లింగ్ సిండికేటుతో రన్యారావు చేతులు కలిపిందా?
గతంలో విదేశాలకు వెళ్లొచ్చిన 4 సార్లు కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేసిందా? ఇందులో తండ్రికి కానీ, భర్తకు కానీ ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. వీటిని విచారణలో అధికారులే నిర్ధారించాలి.